Hi students, welcome to AVNPR online classes. So in this class, find the fifth forward difference and del inverse of f of x and calculate cheddar. So first problem, represent the function f of x equal to x power 4 minus 12x cube plus 24x square minus 30x plus 9. Each successive differences into factorial notation. So factorial notation lo ఈ ఫంక్షన్ ని ఫ్యాక్టోరియల్ నోటేషన్ లో కన్సిడర్ చేసి సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ ఫంక్షన్కి ఇచ్చిన ఫంక్షన్కి ఫ్యాక్టోరియల్ నోటేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేసుకుంటాం, బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఈ -12, 24, 30 కాన్స్టెంట్ వాల్యూస్ ప్లేస్లో ఏబిసిడి అనే వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏబిసిడి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి సింథటిక్ డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 minus 12x cube plus 24x square minus 30x plus 9. ఈ ఫంక్షన్కి ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు. సో కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఎక్స్ పవర్ 4 అంటే ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఏ ఇంటూ factor notation of x cube, b into factor notation of x square plus c into factor notation of x plus d. So a, b, c, d అనే వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ వాల్యూస్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేసుకుంటాం, సింథటిక్ డివిజన్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఏబిసిడి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డివిజన్ మల్టిపుల్స్ వాల్యూస్ ఎలా యూజ్ చేసుకుంటాం, 0, 1, 2, 3. ఎన్ని కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 1, 2, 3, 4 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో డివిజన్లో ఏమేమి యూజ్ చేసుకుంటాం, వాల్యూస్ని 0, 1, 2, 3 అనే వాల్యూస్ని యూజ్ చేసుకుని డివిజన్ మెథడ్లో యూజ్ చేసుకుంటే డి, సి, బి, ఏ అనే వాల్యూస్ అనేవి రిప్రజెంట్ అవుతాయి. ఫస్ట్ 0తో క్యాలిక్యులేట్ చేస్తే డి వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ 1తో క్యాలిక్యులేట్ చేస్తే సి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2తో క్యాలిక్యులేట్ చేస్తే బి వాల్యూ, 3తో క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో దే సింథటిక్ డివిజన్ మెథడ్లో 0, 1, 2, 3 అనే వాల్యూస్ని అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఏ వాల్యూ -6 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ -5x స్క్వేర్ -17x ప్లస్ 9 అనే వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతుంది. ఏ వాల్యూ -6, బి వాల్యూ -5, సి వాల్యూ 17, డి వాల్యూ 9. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఫ్యాక్టోరియల్ నోటేషన్లో కన్వర్ట్ చేసాం ఏ మెథడ్ నుంచి, సింథటిక్ డివిజన్ మెథడ్ నుంచి. సో ఏబిసి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే ఈ నోటేషన్లో వస్తుంది. ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 -6, -5, -17 ప్లస్ 9 అనే వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 5 డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇచ్చిన ఫ్యాక్టోరియల్ నోటేషన్కి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్గా డెల్ పవర్ 4 ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే ఫ్యాక్టోరియల్ ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు, n ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n -1 అంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తే మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ డిఫరెన్స్లో యూజ్ చేస్తున్నాం. డెల్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్లో యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ డిఫరెన్స్. సో నెక్స్ట్ డిఫరెన్స్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ అగైన్ డిఫరెన్సియేషన్ యూజ్ చేయాలి. అలా ఎన్ని డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి, 5 డిఫరెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ డెరివేటివ్. సో డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ డిఫరెన్స్. సో డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే సో 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ -6 ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే వాల్యూ ఉండొచ్చు 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 2 ఇంటూ 6 3 ఇంటూ 6 అంటే 18. సో 18 ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ యాస్టీస్ ఫ్యాక్టోరియల్ నోటేషన్స్ చేంజ్ అవ్వు. ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్కి డిఫరెన్షియేషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డిఫరెన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డిఫరెన్స్. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్. అంటే ఇచ్చే మనం కన్వర్ట్ అయిన ఫ్యాక్టోరియల్ నోటేషన్కి డిఫరెన్సెస్ అప్లై చేస్తూ ఉంటే వచ్చిన లాస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అవుతుంది ఈక్వల్ టు సో
సపోజ్ ఈ డిఫరెన్సెస్ అన్ని యూజ్ చేస్తే లాస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది ఈక్వల్ టు 0. సో ఫస్ట్ డిఫరెన్స్ యూజ్ చేస్తే ఈ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఎలా రాస్తుంది జనరల్గా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. సో అలాగే ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 అలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈ టర్మ్స్ అని ఇందులో అప్లై చేస్తే డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సింప్లిఫికేషన్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. -6 ఇంటూ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే -5 ఇంటూ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి 17 ఇంటూ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఈ ఫంక్షన్ వచ్చేసింది. వాల్యూ మనకు ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేసింది. అంటే డైరెక్ట్గా మనం ఈ ఫంక్షన్లో ఈ ఫ్యాక్టర్ డైరెక్ట్గా ఈ ఫంక్షన్ తీసుకుని ఈ ఫ్యాక్టర్ నోటేషన్ చేయలేము కాబట్టి సింథటిక్ డివిజన్ మెథడ్ నుంచి మనం ఫ్యాక్టర్ నోటేషన్లో యూజ్ చేస్తున్నాం. అలాగే ఈ ఫ్యాక్టర్ నోటేషన్కి డిఫరెన్సియేషన్ అప్లై చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఫార్ములా ఏంటి ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో ఎక్స్ స్క్వేర్ అంటే జనరల్గా ఎక్స్ స్క్వేర్ అంటే 2x, అలాగే ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్, ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n. ఇక్కడ నోటేషన్లో అయితే స్క్వేర్లో నోటేషన్ ఉంది కాబట్టి నోటేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సో ఎక్స్ పవర్ 4 అంటే 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 1. సో కాన్స్టెంట్ వాల్యూ 0. డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ 0. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 4 ఇంటూ ఎక్స్ క్యూబ్కి 4x స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 12. సో 18 ఇంటూ 2 36x 10 into xకి derivative 1. So 12 into x square minus 36x minus 10. So del square. So again differentiation use చేస్తే 24x minus 36. Again differentiation use చేస్తే fourth difference. So next fifth difference. అంటే ఇచ్చిన f of x ఫంక్షన్కి ఫిఫ్త్ డిఫరెన్స్ యొక్క వాల్యూ ఎంత del power 5 f of x అనే వాల్యూ ఈక్వల్ టు 0. So next second problem, express the function f of x equal to 11x power 4 plus 5x cube plus 2x square plus x minus 15. In a factorial notation, find del inverse of f of x. Power 5, power 4, power 3, power 2 ఉంటే in differentiation యూజ్ చేస్తారు. ఇన్వర్స్లో వాల్యూ ఉంటే -1, -2, -3 అంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. సో పవర్స్ పాజిటివ్ వాల్యూస్ ఉంటే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తారు. సో నెగిటివ్ వాల్యూస్లో పవర్స్ అనేవి ఇంక్లూడ్ అయితే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. సో లెట్ f of x ఈక్వల్ టు 11x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 15. సో జనరల్గా ఈ ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్ నోటేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది 11x పవర్ 4 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ a ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ b ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x మైనస్ ప్లస్ d. సో ఇది జనరల్గా ఫ్యాక్టర్ నోటేషన్. సో ఏబిసిడి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి సింథటిక్ డివిజన్ మెథడ్ అనేది అప్లై అయితే సో డివిజన్ మెథడ్ డివిజిబుల్ బై వాల్యూస్ ఏమి యూజ్ చేస్తాం 0, 1, 2, 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ అవుతుంది. సపోజ్ పోలినామియల్ యొక్క డిగ్రీ 3తో డిఫైన్డ్ అయితే ఎన్ని వాల్యూస్ యూజ్ చేసుకుంటాం 0, 1, 2, 3 వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాం. సపోజ్ 5 యూజ్ చేస్తే 0, 1, 2, 3, 4 వాల్యూ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఏబిసిడి ఈ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో సింథటిక్ డివిజన్ మెథడ్లో యూజ్ చేస్తే ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది f of x ఈక్వల్ టు 11 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ 71 ఏ అంటే వాల్యూ 71 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x ప్లస్ 94 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 19 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x మైనస్ 15. సో ఫస్ట్ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాక్టర్ నోటేషన్లో చేంజ్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉన్న కాన్స్టెంట్ వాల్యూ లేకపోయినా మనం ఎలా యూజ్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ యూజ్ చేస్తాం. రిమైనింగ్ వాల్యూస్ మాత్రమే ఏబిసిడి వాల్యూస్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ 11 ఉంది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ వాల్యూస్ మాత్రమే మనం కాన్స్టెంట్ వాల్యూస్ కింద యూజ్ చేస్తాం. ఈ 11 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x పవర్ 4 చేంజ్ అవుతుంది. సో పవర్లో వాల్యూస్ని ఇన్వర్స్ వాల్యూస్లో ఉంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ f of x dx అంటే నోటేషన్ ఎలా యూజ్ చేస్తాం డెల్ ఇన్వర్స్ ఆఫ్ f of x. సో డెల్ ఇన్వర్స్ ఆఫ్ సో 1 బై డెల్ అంటే వాల్యూ ఎలా వేస్తాం 1 బై డెల్ ఆఫ్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ n అంటే
ఎక్స్ పవర్ ఫ్యాక్టర్ నొటేషన్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్లో అప్లై చేస్తే మనం ఇన్వర్స్లో రాసుకోవచ్చు. అంటే డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ యూస్ చేస్తే డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ యూస్ చేస్తే ఫస్ట్ పవర్లో వాల్యూస్ ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్. అది ఇన్వర్స్ టర్మ్స్లో ఏం యూస్ చేస్తాం, యాంటీ డెరివేటివ్, డెరివేటివ్కి యాంటీ డెరివేటివ్స్. ఇది పాజిటివ్లో ఉంది, పాజిటివ్లో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ యూస్ చేస్తే, నెగిటివ్లో ఉన్నప్పుడు ఎలా యూస్ చేస్తాం, ఇంటిగ్రేషన్లో అప్లై చేస్తాం. సో డెరివేటివ్కి యాంటీ డెరివేటివ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ప్రతి టర్మ్కి ఇంటిగ్రల్ అనేది అప్లై అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని జనరల్గా ఎలా రాసుకోవచ్చు, డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో del inverse of f of x equal to, so 11 in factor notation of power 4 అంటే ఎలా రాసుకోవచ్చు, factor x power n, x power n ని x power n plus 1 అంటే వాల్యూ వస్తుంది, factor notation of x power 4 ఉంది వాల్యూ కాబట్టి 5/5 అంటే 11/5, 71/3 ఉంది వాల్యూ అంటే 71/4, సో 94/3, సో 19/2, 15 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే ఫ్యాక్టర్ నోటేషన్లో ఉంది కాబట్టి సో ఎక్స్ అన్న ఎక్స్ పవర్ 1 అన్న అలాగే ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. సో ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్, సో ఇంటిగ్రేషన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ సి. అంటే డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంటిగ్రేషన్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అదే డెల్ పవర్ 5 ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం, క్యాలిక్యులేటింగ్ టు డిఫరెన్షియేషన్. సో సపోజ్ డెల్ power minus 2 f of x. So del power minus 2 f of x means మళ్ళీ again differentiation యూజ్ చేస్తే del inverse of f of x. So that equal to వాల్యూ ఎలా వస్తుంది, del power 5 into 11/5 into ఈ పవర్ వాల్యూ ఎంత వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x power 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ x power 6/6 plus 71/4 factor notation of x power 5/5 plus 94/3 factor notation of x power 4/4 plus 19/2 factor notation of x cube by 3, x square की x cube by 3, x cube की x power 4/4, x power 4 की x power 5/5, x power 5 की x power 6/6 minus 50 వాల్యూ ఎంత వస్తుంది, 15 అంటే వాల్యూ square by square plus constant value c. So next continuation of next problem.